శ్రీరామ జయం. శ్రీమాత్రే నమ. లాల దర్వాజా బిజిలీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సంబురాలు. 117 సంవత్సరాల చరిత్ర అంటూ ఆలయ నిర్వాహకులు వివరిస్తున్నప్పటికీ 1952వ సంవత్సరం నుంచి 58వ సంవత్సరం వరకు ఈ లాల దర్వాజా క్షేత్రంలో ద్వారం ఉండేది. గోల్కొండ నగరానికి సరిహద్దులుగా ఉండేటటువంటి 13 ద్వారాలలో ఈ ద్వారం లాల్ దర్వాజా ఒకటి. ఆ దర్వాజాకు సమీపంలో ఉన్నటువంటి క్షేత్రములో అనేకులు అమ్మవారిని స్మరిస్తూ 7 చిన్న చిన్న గుడులను నిర్మించుకొని ఆ 7 చిన్న చిన్న గుడుల సమీపంలో పోతలింగన్న స్థలం ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఒక పోతరాజును రాతి శిల రూపంలో స్థాపన చేసి మొక్కుబడులు చెల్లించుకునేటటువంటి వారు. అనంతరం 70వ దశకం ప్రాంతంలో పరమాచార్యుల వారు ఈ క్షేత్రానికి కాలి నడకన వచ్చినప్పుడు ఇక్కడ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం నిర్మింపబడి ఉండడంతో స్వామివారు లోనికి వెళ్ళి తన దండముతో అమ్మవారిని తాకి అక్కడ శక్తిని ఉద్దీపనం చేయడంతో విశేషంగా ఒక శ్రీచక్రాన్ని అక్కడ ఏర్పాటు చేయడంతో నాటి నుంచి ఈ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో సంప్రదాయపరమైన సాత్విక పూజలు, అలాగే పూర్వకాలం నుంచి ఆచారంలో ఉన్నటువంటి తాంత్రిక పూజలు రెండింటి కలయికగా ఒక చిత్రమైన విధానం ఈ ఆలయంలోనే అర్చా విధానంగా ఆరంభమైంది. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్. కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఘటస్థాపన మొదలుగా పూర్ణాహుతి వరకు సాత్వికమైన అర్చనలలో అంతర్భాగంగా ఘటస్థాపన, దీపారాధనలు, 1,00,000 కుంకుమార్చన, 1,00,000 పుష్పార్చన, ఆలయ శిఖరానికి మంగళహారతులు, అష్టదళ పాద పద్మారాధనలు, ఇవన్నీ సాత్విక రూపంతో ఉండే అర్చనలు కాగా, అనంతరం శనివారం ప్రదోష సమయంలో సాయంత్రం వేళ చండీ హోమం అనంతరం గుమ్మడికాయను అమ్మవారికి బలి ఇవ్వడంతో ఇక పూర్వాచారంగా ఉన్న కౌళ ఆచార సంబంధంగా ఉండే అర్చనలు ప్రారంభం చేస్తారు. ఆ రాత్రి బలిగంప ఊరేగింపు, తొట్టెలను అమ్మవారికి అర్పించడం, బోనాలన్నీ కూడా అర్పించడం, రంగము, పోతలింగన్న వీరంగట్టాలు ఇవన్నీ కూడా ఈ రోజంతా పరమాద్భుతంగా నిర్వహించగా, ఈరోజు సాయంత్రం అమ్మ ఆ సమీపంలో ఆలయంలో శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. శాంతి కళ్యాణం ఈ ఆదివారం ప్రత్యేకంగా నిర్వహించడంతో ప్రధానమైన ఉత్సవ తంతు సమాప్తమవుతుంది. ఆలయంలో అమ్మవారి సన్నిధానంలో ఒకవైపున అమ్మవారు సింహవాహినిగా దర్శనమివ్వగా, సింహవాహినిగా ఉండే అమ్మవారి పాదాల వద్ద ఉగ్రరూపంతో మహిషుడి తల కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారు ఉగ్రరూపంగా ఉన్నప్పటికీ పరమాచార్యుల ప్రత్యేకంగా ఆ స్పర్శతో, అలాగే శ్రీచక్ర స్థాపనతో శాంతి రూపం మారినట్లుగా ఆలయ నిర్వాహకులు తెలియజేస్తారు. ఆలయంలో నిరంతరం అనేక అర్చనలు సంవత్సర కాలమంతా కూడా కొనసాగుతూ ఉంటాయి. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో అంతర్గర్భితంగా చెప్పబడే వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో లలితా నవరాత్రులు, మాఘమాసంలో రాజశ్యామల నవరాత్రులు నిర్వహించేటటువంటి ఏకైక ఆలయం లాల్ దర్వాజా మహంకాళి బిజిలీ మహంకాళి సింహవాహిని ఆలయం. ఆలయంలో బోనాల సమర్పణ ఈరోజు ప్రత్యేకం. అమ్మవారికి మనం కూడా మన మనస్సు అనేటటువంటి బోనాన్ని అర్పిద్దాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.